ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ అందరూ బాగుండాలని, మీ పరిస్థితులన్నిటిలో మీరు విజయం పొందాలని, దేవుడు మీ ప్రతి పరిస్థితిని మార్చాలని. ఈ ఉదయాన ఏ పరిస్థితిని బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారో, ఏ పరిస్థితి మిమ్మల్ని కృంగితీస్తూ, మిమ్మల్ని భయపెడుతూ, మిమ్మల్ని కంగారు పెడుతూ ఉందో నాకు తెలియదు, కానీ అది ఏ పరిస్థితి అయినప్పటికీ ప్రభువుని ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన తప్ప ఆశ్రయ దుర్గము మనకి లోకంలో ఏది లేదో, ఎవ్వరూ లేరు. ఆయనను ఎంతమంది అయితే ఆశ్రయిస్తారో వారందరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. ప్రతి పోరాటంలో దేవుడు మీకు తోడుగా ఉండి మీకు జయమును అనుగ్రహిస్తాడు. అదేవిధంగా శ్రమల్లో, శోధనలో ఉంటే తప్పక మీ ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. సమయం ఎక్కువ అవుతుందని ఈ వాక్యంలో మీ అందరి పేర్లు నేను మెన్షన్ చేయడం లేదు, కానీ వ్యక్తిగతంగా మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ ప్రతి కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షించి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఒక ప్రార్థన విన్నపం మీకు తెలియజేస్తున్నాను. క్రిస్టియన్ వాయిస్గా క్రైస్తవుల పక్షంగా నిలబడి తన స్వరాన్ని వినిపిస్తూ క్రైస్తవుల కొరకు పోరాడుతూ దేవుని పరిచర్యలో అద్భుతంగా ముందుకు కొనసాగుతున్న ప్రవీణ్ పగడాల బ్రదర్ ఆకస్మిక మరణం నిజంగా క్రైస్తవ లోకాన్నంతటినీ కూడా ఎంతగానో దుఃఖంలో ముంచివేసింది. మనందరం కూడా కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టబడిన భార్య బిడ్డల కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. వారు ఆదరించబడాలని, వారి పరిచర్య ముందుకు కొనసాగాలని, దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించాలని, ఆ కుటుంబం కొరకు ప్రత్యేకంగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోనండి. తప్పక ప్రార్థించండి వారి భవిష్యత్తు కొరకు, వారి పరిచర్య కొరకు. మీరు తప్పక నాతో ఏకీభవించండి. తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 18వ అధ్యాయము 29వ వచనము. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ఆమేన్. చూడండి, ఈ మాట దావీదు భక్తుడు పలుకుతున్న మాట. దావీదు ఎప్పుడు ఈ మాట చెప్తున్నాడంటే, దావీదును అతని శత్రువుల చేతిలో నుండి దేవుడు విడిపించినప్పుడు, సౌలు భయంకరమైన శత్రువుగా మారి దావీదును తరుముతూ ఉన్నప్పుడు, సౌలు చేతిలో నుండి దావీదు విడిపించబడినప్పుడు, దేవుడు అతనిని ప్రతి పరిస్థితి నుండి తప్పించిన రోజున దావీదు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలను దాటుదును. నా దేవుని సహాయము వలన మాత్రమే నేను ఈరోజు వాటన్నిటినీ దాటుకుంటూ వచ్చాను. ఇక ముందు కూడా నా దేవుడు నన్ను దాటిస్తాడు. ఇక ముందు కూడా నా దేవుని సహాయము వలననే నేను నాపై దాడి చేస్తున్న ప్రతి సైన్యమును కూడా జయిస్తాను. నా దేవుని సహాయము వలననే నా ఎదుట ఉన్న ఇరుకో గోడలంటే ప్రాకారము కూడా నేను దాటగలుగుతానని చెప్తున్నాడు. నిజమే. ఎవరైతే దేవుని సహాయాన్ని కోరుకుంటారో, ఎవరైతే దేవునిపై ఆధారపడతారో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శత్రువులు పోరాడుతూ ఉన్నప్పుడు, వారు దాటలేని పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు దేవుని సహాయాన్ని ఎవరైతే కోరుకొని ఆయన సహాయం కొరకు అర్పించుకుంటారో, తండ్రి నీవు మాత్రమే నాకు సహాయము, నీవు దాటిస్తేనే నేను దాటుతాను, నేను పూర్తిగా ఈ లోక సహాయాన్ని పక్కన పెడుతున్నానయ్యా, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని గ్రంథంలో చెప్తూ ఉంది. గుర్రములను, రథాలను నమ్ముకుంటే మాకే సహాయము దొరకదు, నీ వలన మాత్రమే నాకు సహాయం దొరుకుతుందని ఎవరైతే పూర్తిగా దేవునిపై ఆధారపడతారో, పూర్తిగా దేవుని ఆశ్రయిస్తారో, ఆయన సహాయం కొరకు కొండల తట్టు కన్నులెత్తి చూస్తారో, దేవుడు వారి కొరకు పరలోకం నుండి దిగివస్తాడు.
ఆయన తన సైన్యాన్ని పంపుతాడు వారిని రక్షించడానికి. ఆయన తన దూతలను పంపుతాడు వారిని భయంకరమైన పరిస్థితులను దాటించడానికి. దావీదును దేవుడు ఆ విధంగానే దాటించాడు. ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా దావీదు ప్రయాణించాడు. మరణ పాశములు దావీదును చుట్టుకున్నాయి. ఈరోజు మరణం నుండి నన్ను ఎవరు తప్పించలేరు, నేను శత్రువులకు చిక్కిపోయిన అనుకుంటున్న సమయంలో కూడా దేవుడు ఆ మరణాపాయం నుండి విడిపించాడు దావీదును. దేవుడు శత్రువుల నుండి విడిపించి ఆ భయంకరమైన కోట గోడ లాంటి ఆ శత్రు సమూహం నుండి దాటించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా శత్రు సైన్యము, లేక దురాత్మల సైన్యము, కష్టాలు అనే సైన్యము, కన్నీరు అనే సైన్యము, వ్యాధులు అనే సైన్యము నిన్ను చుట్టుముట్టు ఉన్నాయేమో. ఎరుకో గోడ లాంటి భయంకరమైన పోరాటములు ఎదుట ఉన్నాయేమో. సైతాను నీ బిడ్డల చుట్టూ అటువంటి గోడ కట్టి ఉంచాడేమో. పాపమనే ఎరుకో గోడ నీ బిడ్డల చుట్టూ కట్టబడి ఉందేమో. వ్యసనాలనే గోడ నీ భర్త చుట్టూ ఉందేమో, నీ భార్య చుట్టూ ఉందేమో. నీ ఉద్యోగంలో నీ ఉద్యోగంలో భయంకరమైన పోరాటములు ఎదుర్కొంటూ ఉన్నావేమో. ఆత్మీయంగా నీవు భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటూ ఆత్మీయంగా ముందుకు సాగలేక అన్ని దేవుని కొరకు జీవించాలనుకున్నప్పుడు ఎన్నో ఆటంకాలు నీకు ఎదురవుతూ ఇక ముందుకు సాగలేనేమో అన్నట్లుగా నీవు కృంగిపోతూ ఉన్నావేమో. వ్యసనాలు, పాపాలు నీకు అడ్డుకట్ట వేస్తున్నాయేమో దేవునిలో సాగడానికి. శారీరకంగా కూడా నీవు ఎటు వెళ్ళాలన్నా ఎరుకో గోడలంటే ఆటంకాలు నీకు ఉన్నాయేమో. నీ ఉద్యోగంలో ఎన్నో ఆటంకాలు, నీ వ్యాపారంలో ఎన్నో ఆటంకాలు, నీ కుటుంబంలో ఎన్నో ఆటంకాలు, దేవుని కొరకు నువ్వు చేయాలనుకున్న ప్రతి పని విషయంలో నీకు ఆటంకాలు కలుగుతూ దేవునికి మొరపెట్టుకోండి. అటువంటి పరిస్థితుల్లో దేవుని సహాయం తీసుకోండి. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎరుకో గోడ అడ్డుగా వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టుకొని దేవుని స్తుతించి ఎరుకో గోడను కూల్చివేసినట్లుగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆయనను స్తుతించినప్పుడు ఎరుకో గోడ కూలిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ ఎరుకో గోడ చిన్నది కాదు, దాని మీద 2 రథాలు ఒకేసారి వెళ్ళగలిగినంత పెద్ద గోడది. దానిని కోల్చగలిగిన శక్తి మనుషు మాత్రాలకు లేదు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా కట్టబడిన గోడ దేవుని సహాయము వల్లనే వారు ఆనాడు కూల్చగలిగారు. అవును, ప్రార్థన వల్లనే, దేవుని సహాయము వల్లనే ప్రాకారాలు దాటగలుగుతాం. అది ఎంత గట్టిగా కట్టబడిన గోడైనా, కోట అయినా, ప్రాకారమైనా ఏదైనప్పటికీ కూడా దేవుని సహాయం తీసుకుంటే ఆయన నీ పక్షంగా దానిని కూల్స్తాడు. ఆయన నీ పక్షంగా ఉండి ఎరుకో గోడలా కట్టబడి ఉన్న ప్రతి కోటను కూడా కూల్స్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో నీకు సహాయం లేదో, ఏ పరిస్థితుల్లో ఎవరి సహాయం లేక నలిగిపోతున్నావో, ఏ అడ్డుబండలు ఎదుట ఉన్నాయో, నీ కుటుంబంలో ఉన్నాయో, ఎంత మాత్రం భయపడక అది ఎంత భయంకరమైనదన్నా దేవుని చేతులకు అప్పగించి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. నీ ప్రార్థన ప్రతి కోటగోడను కూడా కూలుస్తుంది. నీ ప్రార్థన నీకెదురైన ఎర్ర సముద్రం లాంటి మహాభయంకరమైనదైనా కూడా ఆ ప్రార్థన వల్ల దాన్ని దాటగలుగుతావు. నీ శ్రమ 2 పాయలుగా మార్చబడుతుంది నీ ప్రార్థన ద్వారా. ఆ శ్రమలోనే దేవుడు నీకు దారి చూపిస్తాడు. శ్రమ అనుకుంటున్నదే నీకు మేలుకరంగా దేవుడు మార్చేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు మీ బిడ్డల కొరకు దేవుని సహాయాన్ని కోరుకోండి. మీ కుటుంబాల కొరకు దేవుని సహాయం కోరుకోండి. మీ ఉద్యోగ విషయంలో దేవుని సహాయం తీసుకోండి. మీ వ్యాపార విషయంలో దేవుని సహాయం తీసుకోండి. మీరు మీ చదువు విషయంలో దేవుని సహాయం తీసుకోండి. ఎగ్జామ్స్ విషయంలో దేవుని సహాయం తీసుకోండి. మీ భర్త విషయంలో, మీ భార్య విషయం బట్టి, లేక ఏదైనప్పటికీ మీ ఆర్థిక బంధకాల గురించి దేవునికి చెప్పుకోండి. ఆయనకు మొరపెట్టుకోండి. ఆయన సహాయం తీసుకోండి. దేవుడు తప్పక మార్గం చూపిస్తాడు. ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందటానికి అద్భుతకరమైన ద్వారాన్ని తెరుస్తాడు దేవునికి అప్పగిస్తే. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం కూడా భయపడకుండా దేవుని చేతులకు అప్పగించుకోండి. ఆయన సహాయకుడిగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన సహాయము వల్లనే నీవు నీ ఎదుట ఉన్న ప్రతి శత్రు సైన్యమును జయిస్తావు. ఆయన సహాయము వల్లనే ప్రతి ప్రాకారమును కూడా నువ్వు దాటుతావు. అందువల్ల నీకు ఎదురవుతున్న ప్రతి శత్రు సైన్యము గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. నేను చుట్టుముట్టిన ప్రాకారంలో గోడ కట్టిన ఒకవేళ ప్రాకారంలో గోడ కట్టిన పరిస్థితులు ఉంటే వాటిని గురించి కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకోండి. అద్భుతకరంగా దేవుడు దారిని చూపబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నమ్మిన వారందరూ మీకు అనుకూలమైతే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నారో అక్కడే దేవునికి మొరపెట్టుకోండి. మీ హృదయాన్ని తెరవండి.
తప్పకుండా దేవుడి రోజు మీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారయ్యా. ఈ భయంకరమైన అశాశ్వతమైన లోకంలో మేము జీవిస్తున్నాం. ఎప్పుడు ఎవరి మరణం వస్తుందో మాకు తెలియదు, ఎప్పుడు మీరు మమ్మల్ని పిలుస్తారో మాకు తెలియదు తండ్రి. అందువల్ల మేము నీ రాకడైనా లేక మా పోకడైనా నిత్యము సిద్ధంగా ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. నైనా ఈరోజు మాతో మాట్లాడారు. ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, అంధకారంలోని జీవితం ఉన్నా భయపడొద్దు, నేను సహాయం చేస్తాను, నేను మీ శత్రువులను జయించడానికి శక్తినిస్తాను, నేను మీరు దాటలేని ప్రతి ప్రాకారమును దాటిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని పూర్తిగా నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, నా పరిస్థితులన్నిటినీ మార్చండి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేయలేని ప్రతి పని నీ సహాయం చేత చేయించండి. వారు దాటలేని ప్రతి దాన్ని మీ సహాయం చేత దాటించండి. అంతేకాకుండా తండ్రి, అనేక మంది వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నాను. ప్రతి కామెంట్ను యేసు రక్తానికి అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి సమస్యలోని అద్భుతమైన సహాయం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి గొప్ప విడుదలను త్వరలోనే దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల విషయంలో, చదువు విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో, కోర్టు కేసెస్ విషయంలో, మరి ఏ విషయంలో సఫర్ అవుతున్నారో అన్ని విషయాల్లో మీ సహాయం చేత అద్భుతాల వరకు చూపిస్తున్నారని నమ్ముతున్నాను. 10th ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. నీ జ్ఞానాత్మతో నింపి, నీ శక్తితో నింపి, నీ ధైర్యముతో నింపి, నీ కాన్ఫిడెన్స్తో నింపి, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి చేపట్టి ముందుకు నడిపించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండి నడిపించండి అయ్యా. ఇది మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో నీ దూతలను తోడుగా ఉంచి, వారి ప్రతి ప్రయాణములో నీవు తోడుగా ఉండి, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు ప్రారంభించి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవ్వరి సహాయం లేక ఇంతవరకు కృంగిపోయారేమో, ఇక నుండి మీరు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీకు సహాయం చేస్తున్నాను వాగ్దానం చేశారు. మీ ప్రతి సమస్యలో ఆయన సహాయం తీసుకోండి, అద్భుతాలు చూడండి. దేవుడు నాతో మాట్లాడాడన్నవారు విశ్వాసంతో ఆమెనని చెప్పండి. వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.